Okay, friends, today we are going to discuss about topic called as Haemophilus influenza. Haemophilus influenza. ఓకే, దీంట్లో ఇన్ఫ్లుయెన్జా ఉన్నదని ఇది వైరస్ కాదు. దిస్ ఈస్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. నార్మల్లీ మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో టూ టైప్స్ ఉంటాయి. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో అది కోకై కావచ్చు ఆర్ బ్యాసిల్లే కావచ్చు. కోకై దాంట్లో దట్ ఈస్ డిప్లోకోకై. దాంట్లో మనకి నెస్సేరియా స్పీసీస్ గనేరియా అండ్ ట్రైకోమాటిస్, నెస్సేరియా గనేరియా, నెస్సేరియా మెనింజైటిడిస్ అండ్ మొరాక్సెల్లా, ఇవి త్రీ వస్తాయి. నెక్స్ట్ బ్యాసిల్లే దాంట్లో త్రీ టైప్స్ ఉంటాయి. అది కోకో బ్యాసిల్లే కావచ్చు, బ్యాసిల్లరీ రాడ్స్ కావచ్చు ఆర్ కర్వ్డ్ రాడ్స్ కావచ్చు. ఇప్పుడు నా కమింగ్ టు కోకో బ్యాసిల్లే వచ్చేసరికి దీంట్లో మనకి మోస్ట్లీ హెచ్ ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది. హెచ్ ఇన్ఫ్లుయెన్జా అండ్ ఆల్ ఎల్లా అని చెప్పేసి 4 to 5 ఉంటాయి. దట్ ఈస్ బ్రుసెల్లా, బార్డిటెల్లా పర్ట్యూసిస్, ఫ్రాన్సియెల్లా, బార్డిటెల్లా, బ్రుసెల్లా, నెక్స్ట్ బార్డిటెల్లా, బ్రుసెల్లా, ఫ్రాన్సియెల్లా, టులరేమియా అని చెప్పేసి కూడా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కోకోబాసిల్లే. బార్డిటెల్లా, బార్టోనెల్లా, బార్డిటెల్లా, బ్రుసెల్లా, ఫ్రాన్సియెల్లా, ఓకే, అండ్ పాస్టరెల్లా, బార్టోనెల్లా, ఫ్రాన్సియెల్లా, బార్డిటెల్లా, and Brucella. So these are the examples for gram-negative Coccobacilli and bacilli. Now coming to Haemophilus influenza. So therefore Haemophilus influenza మనకి ఏం తెలిసింది? This is gram-negative Coccobacilli అని తెలిసింది. నెక్స్ట్ దీంట్లో ఇన్ఫ్లుయెన్జా ఉన్నదని, ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్ కాదు. ఇన్ఫ్లుయెన్జా వైరస్ కాజెస్ ఫ్లూ. మనకి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జాలో ఫ్లూ అనేది రాదు. దేర్ ఇస్ నో ఫ్లూ ఇన్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా విచ్ ఇస్ గ్రామ్ నెగిటివ్ కోకోబాసిల్లే ఆర్ రాడ్. అయితే కమింగ్ టు ట్రాన్స్మిషన్ ఎట్లయితే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ నుంచి వస్తుంది. అయితే మనకి హెచ్ ఇన్ఫ్లుయెన్జాలో మనకి టూ టైప్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ క్యాప్సిల్ ఉందా లేదా అని దాని ప్రకారం, విచ్ ఇస్ టైపబుల్ అండ్ నాన్ టైపబుల్. టైపబుల్ అంటే దీనికి క్యాప్సూల్ ఉందని అర్థం. క్యాప్సూల్ ఏంటి? దట్ ఈస్ టైప్ బి క్యాప్సూల్ ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. ఓకే, వ్యాక్సిన్ ప్రొడక్షన్. ఈ క్యాప్సూల్ ఏంటిది? దిస్ ఈస్ పాలీసాకరైడ్ క్యాప్సూల్ అంటారు, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ పాలీరైబోసైల్ రిబిటాల్ ఫాస్ఫేట్. పాలీసాకరైడ్ క్యాప్సూల్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ టైప్ బి అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. అయితే ఈ పాలీసాకరైడ్ క్యాప్సూల్ ఏం చేస్తే, వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ దిస్ పాలీసాకరైడ్ క్యాప్సూల్? ద యాక్షన్ ఆఫ్ దిస్ పాలీసాకరైడ్ క్యాప్సూల్ ఇస్ టు ఇన్హిబిట్ ద కాంప్లిమెంట్ మీడియేటెడ్ ఫాగోసైటోసిస్. ఇన్హిబిట్ చేయడమే దిస్ టైపబుల్ టైప్ బి క్యాప్సూల్ యాక్షన్. నో కమింగ్ టు నాన్ టైపబుల్ వచ్చేసరికి ఇక్కడ క్యాప్సూల్ అనేది లేదు. సో అండ్ దిస్ నాన్ టైపబుల్ ఏంటిదంటే, దీంట్లో విరులెన్స్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఐజీఏ ప్రోటీయేస్. ఐజీఏ ప్రోటీయేస్ ఏం చేస్తుందంటే ఐజీఏని ఇన్హిబిట్ చేస్తుంది. సో మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్, మ్యూకోజల్ అదెషన్, మ్యూకోజల్ కొలనైజేషన్ ఇవి జరుగుతాయి. సో ఐజీఏ ప్రోటీయేస్ వల్ల మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్, అదెషన్ అండ్ కొలనైజేషన్ అనేది జరుగుతుంది. ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద మ్యూకోజా? ఇప్పుడు మనకి మ్యూకోజాలో ఇట్ కాజెస్ 3 types. దట్ ఈస్ బ్రాంకియల్ మ్యూకోజా అయితే బ్రాంకైటిస్. ఓకే, ఐకి సంబంధించిన మ్యూకోజా అయితే కంజెక్టివైటిస్. నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన మ్యూకోజా అయితే ఓటైటిస్ మీడియా. ఓటైటిస్ ఎక్స్టర్నా అనేది మనకి సూడోమోనాస్లో వస్తుంది. హియర్ ఓటైటిస్ మీడియా, కంజెక్టివైటిస్, బ్రాంకైటిస్. అండ్ దిస్ ఆల్సో కాజెస్ ఇన్వేసివ్ డిసీజెస్. ఇస్ కాజ్డ్ బై నాన్ టైపబుల్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్. అయితే మనకి ఐజీఏ ప్రోటీస్ వల్లనే మనకి మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ నాసోఫారింగ్స్ దగ్గర అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు కల్చర్. హెచ్ ఇన్ఫ్లుయెన్జా కల్చర్. దేంట్లో కల్చర్ అయితే సేమ్ యాజ్ మనం we have discussed about Thea martin medium in Neisseria species. ఇక్కడ కల్చర్ ఆఫ్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా వచ్చేసరికి 2 కల్చర్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇట్ కెన్ గ్రో ఇన్ బ్లడ్ అగార్, కెన్ గ్రో ఇన్ చాక్లెట్ అగార్.
చాక్లెట్ అగర్లో మనకు ఆల్రెడీ ఫ్యాక్టర్ 5 ఉంటుంది అండ్ ఫ్యాక్టర్ 10 ఉంటుంది. ఫ్యాక్టర్ 5 is called as NAD plus and factor 10 is called as hemine. Hemine and NAD are provided in chocolate agar. అదే బ్లడ్ అగర్లో మనకు ఓన్లీ ఫ్యాక్టర్ 10 ఉంటుంది. ఫ్యాక్టర్ 10 ఉంటుంది, దట్ ఈస్ హిమిన్. అయితే మనకి NAD అనేది ఫ్యాక్టర్ అది బ్లడ్ అగర్లో ఉండదు. సో మనకి బ్లడ్ అగర్లో ఇఫ్ వి యాడ్ స్టాఫిలోకోకస్ ఆరియస్. స్టాఫిలోకోకస్ ఆరియస్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఏ హీమోలైటిక్ అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గ్రామ్ పాజిటివ్ విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అండర్ హీమోలైసిస్, అంటే హీమోలైసిస్ ప్రకారం డివైడ్ చేయలేకపోయినా ఇట్ ఈస్ ఎ హీమోలైటిక్ గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజం. బ్లడ్ అగర్ని హీమోలైసిస్ చేసి ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్యాక్టర్ 5. Okay, factor 5 is produced when blood agar is mixed with Staphylococcus aureus. సో ఇది NAD అనేది ఉంది. బ్లడ్ అగర్లో ఆల్రెడీ ఫ్యాక్టర్ 10 ఉంది. ఫ్యాక్టర్ 10 దట్ ఈస్ హీమిన్. సో NAD అండ్ హీమిన్ ఉంది కాబట్టి H influenza will grow. సో బ్లడ్ అగర్ ప్లస్ Staphylococcus aureus produces both factor 5 and factor 10 which is used for growth of H influenza. So this is called as factor 5 production from the blood agar using Staphylococcus aureus which help in growth of H influenza. This is called as most important satellitism. Satellitism అంటారు. ఓకే, satellitism. ఇక్కడ Staphylococcus aureus help to production of which factor? That is factor 5. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్ 5 ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. ఫ్యాక్టర్ 10 అనేది ఆల్రెడీ బ్లడ్ అగర్ లో ఉంటుంది. నౌ వాట్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ H influenza? హెచ్ ఇన్ఫ్లుయెన్జా ఏమేమి కాజెస్? హెచ్ ఇన్ఫ్లుయెన్జా కాజెస్ నార్మల్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కాజెస్ ఫ్లూ. ఇక్కడ ఫ్లూ కాజ్ చేయదు. ఇట్ కాజెస్ POEM. పోఎం దట్ ఈస్ ఓటైటిస్ మీడియా, E for epiglottitis and M for meningitis and P for pneumonia. Okay, meningitis and epiglottitis are two important topics. Okay, ఫస్ట్ మెనింజైటిస్ గురించి డిస్కస్ చేస్తే మెనింజైటిస్ ఈస్ కాస్డ్ ఇన్ 6 months to 6 years ఏజ్. ఫస్ట్ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడితే 6 months to 6 years వాళ్ళకి దాంట్లో హెచ్ ఇన్ఫ్లుయెన్జా మెనింజైటిస్ కాజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో కాజెస్ మెనింజైటిస్ ఇన్ 60 years పీపుల్. సో దిస్ ఈస్ ద ఏజ్ గ్రూప్. ఇక్కడ నెసేరియా మెనింజైటిస్ అనేది ఇట్ కొలనైజెస్ ద మ్యూకోజా కదా, అంటే నాసోఫారింగ్స్. ఓకే, నాసోఫారింగ్స్ నుంచి మనకి మెనింజైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద నాసోఫారింగ్స్ ఫ్రమ్ 6 months to 6 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి అండ్ 60 years ప్లస్ ఉన్న వాళ్ళకి మెనింజైటిస్ అనేది కాజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎపిగ్లోటైటిస్. ఎపిగ్లోటైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎపిగ్లోటైటిస్ అంటే ఇట్ కాజెస్ ఈవెన్ ఇన్ ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ చైల్డ్. ఈవెన్ ఇన్ ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ చైల్డ్ ఇట్ కాజెస్ ఎపిగ్లోటైటిస్. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ ఏదైతే ఉంటుందో ఇట్ కాజెస్ ఎడిమా ఆఫ్ ద ఎపిగ్లాటిస్. సో ఇట్ కాజెస్ ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ అండ్ డిఫికల్ట్ బ్రీతింగ్. ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ అండ్ డిఫికల్ట్ బ్రీతింగ్ కాజ్ డ్యూ టు ఎడిమా ఆఫ్ ద ఎపిగ్లాటిస్. అండ్ ఇప్పుడు ఎపిగ్లాటిస్ ఎడిమా వచ్చింది కదా, దీన్ని మనం లేటరల్ ఎక్స్రే తీస్తే ఇట్ షోస్ థంబ్ సైన్. ఓకే, థంబ్ సైన్ చూపెడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేస్తే ఇట్ షోస్ చెర్రీ రెడ్ ఎపిగ్లాటిస్. సో చెర్రీ రెడ్ ఎపిగ్లాటిస్, లేటరల్ ఎక్స్రే షోస్ థంబ్ సైన్ అండ్ ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ అండ్ డిఫికల్ట్ టు బ్రీత్. దిస్ ఇస్ ఎపిగ్లాటిటిస్. అంతేకాకుండా ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ కాజెస్ నార్మల్లీ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫీవర్, dysphagia and drooling of saliva, dysphagia and fever, thumb sign, cherry red on endoscopy, edema చేస్తే ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ అండ్ డిఫికల్ట్ బ్రీతింగ్ అండ్ ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ చైల్డ్ లో కూడా మనకి ఎపిగ్లోటైటిస్ అనేది వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్. దిస్ ఈస్ గ్రోత్ టాపిక్, దట్ ఈస్ అథ్లెటిజం ఫ్రమ్ బ్లడ్ అగర్ అండ్ చాక్లెట్ అగర్. దిస్ ఈస్ ఇన్ఫ్లమేషన్, బ్రాంకియోలైటిస్,
bronchitis, conjunctivitis, and otitis media. These are the typable and non-typable variants. అయితే typable and non-typable variants వచ్చింది కాబట్టి now we are going to discuss HIV vaccine, Haemophilus influenza type B vaccine అంటే typable influenza having the capsule. It is a gram negative organism కాబట్టి ఎండోటాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎండోటాక్సిన్ అంటే ఫ్రమ్ ద lipopolysaccharide capsule. It has no protein component. No protein component. There is no protein component. So it is weakly immunogenic and it is poorly antigenic. Weakly immunogenic and poorly antigenic. This is most important point. So మనకి ఏం కావాలి? We need a carrier protein. We need a carrier protein. సో మనకి హెచ్ఐవి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈస్ కాంజుగేషన్ కావాలి. కాంజుగేషన్ విత్ ఏ బూస్టర్ డోస్. ఎందుకంటే ఇట్ ఇస్ వీక్లీ ఇమ్యూనోజెనిక్, వీక్లీ ఇమ్యూనోజెనిక్ కాబట్టి మనకి బూస్టర్ డోస్ కావాలి. అండ్ వీ నీడ్ ఏ క్యారియర్ ప్రోటీన్, అది కాంజుగేషన్కి. సో హెచ్ఐవి వ్యాక్సిన్ ఇస్ కాంజుగేటెడ్ విత్ డిప్తీరియా టాక్సైడ్. డిప్తీరియా టాక్సైడ్ అండ్ హెచ్ఐవి ఆర్ గివెన్ టుగెదర్. సో ఎప్పుడెప్పుడు ఇస్తారు? 2 monthsకి ఒకసారి ఇస్తారు అండ్ 18 monthsకి ఇస్తారు. ఏజ్ ఆఫ్ చైల్డ్ ఎట్ 2 months ఏజ్ అండ్ 18 months ఏజ్ ఆఫ్ ద చైల్డ్. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒకసారి మళ్ళీ చదువుకుందాం. హెచ్ఐవి వ్యాక్సిన్, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి వ్యాక్సిన్ ఫ్రమ్ ద క్యాప్సిల్ ఆఫ్ ద టైప్ బి హెమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా. gram negative organism, endotoxin, lipopolysaccharide, there is no protein component, so it is weakly immunogenic. So we need a booster dose. Next, it is poorly antigenic, so it is need to be conjugated with diphtheria toxoid. Toxoid వచ్చింది కాబట్టి it is a gram positive organism. And HIV is conjugated with the gram positive diphtheria toxoid. 2 months 18 months ఏజ్ లో ఉన్నప్పుడు ఈ డోసెస్ అనేది ఇవ్వాలి. అండ్ ట్రీట్మెంట్ ఫర్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా మనకి ప్రొఫైలాక్సిస్ ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. ప్రొఫైలాక్సిస్ ఎవరికంటే హూ ఆర్ హ్యావింగ్ నో స్ప్లీన్, ఏ స్ప్లీనియా, ఆర్ హూ ఆర్ అండర్ గోయింగ్ స్ప్లీనెక్టమీ, వాళ్ళకి ప్రొఫైలాక్టికల్లీ దే నీడ్ ప్రొఫైలాక్టికల్లీ హెచ్ఐవి వ్యాక్సిన్. వై? ఎందుకంటే SHIN నెస్సేరియా స్పీసీస్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అండ్ స్ట్రెప్టోకోకస్ pneumoniae. Streptococcus pneumoniae, Haemophilus influenza and Neisseria, these are encapsulated organisms. Encapsulated organisms increase risk of infection of encapsulated organisms in those with spleen removal or asplenia. Okay, so taken as prophylaxis. Now coming to treatment. Treatment ఏంటిదంటే సేమ్ ట్రీట్మెంట్ యాజ్ మన Neisseria species. ఫస్ట్ ఏంటిదంటే సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మెనింజైటిస్ ఉంటే వీ హ్యావ్ టు టేక్ class 3 cephalosporins, దట్ ఈస్ సెఫ్ట్రయాక్సోన్. ఒకవేళ ప్రొఫైలాక్టికల్లీ ట్రీట్మెంట్ ఏంటిది? వీ విల్ టేక్ రిఫాంపిన్. ఓకే, ఈవెన్ ఇన్ Neisseria meningococcus we take prophylactically rifampin. This is most important. Next coming to mucosal infections. Mucosal infections అంటే పెన్సిలిన్స్ తీసుకోవాలి. పెన్సిలిన్స్ వచ్చేసి అమైనోసిలిన్ ప్లస్ బీటా లాక్టమేజ్ ఇన్హిబిటర్, దట్ ఈస్ clavulanic acid. So aminosilin plus clavulanic acid are taken together for mucosal infections. For prophylaxis we take rifampin. For meningitis we take ceftriaxone. And this is a prophylactical vaccine we had to take for the patients who are having no spleen or who are undergoing splenectomy. This is the dose. This is the when to take HIV vaccine. So this is about Haemophilus influenza. Thank you for your patience listening.